రాత్రికాలపు ప్రార్థన. అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా గొప్ప దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమించే మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, జాలిగల దేవుడవు, కనికరించు తండ్రివి, తల్లి వలె ప్రేమించు దేవుడవు, తండ్రి వలె జాలి చూపే దేవుడవు, పరమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు, అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన దేవుడవు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దేవా, ఈ గడిచిన దినమంతా, ఈ ఉదయకాల సమయమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను ఎంతగానో కాచి కాపాడినారు. ప్రతి ఆటంకం, అపాయం, ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు తండ్రి. మా శ్రమలలో, మా బాధలలో, మా కష్టాలలో మీరు మాతో కూడా ఉన్నారు. మమ్మను ఆదరిస్తూ బలపరుస్తూ మా కన్నీటిని తుడిచి మమ్మను ఓదార్చిన దేవా, మీకే వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈరోజు మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాతో కూడా ఉన్నందుకై, మీ సహాయాన్ని అందించినందుకై మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ దినమున మేమెక్కడైతే మీకు విరోధంగా ప్రవర్తించామో, ఏ విషయంలో మిమ్మను దుఃఖపెట్టామో దయతో మమ్మను క్షమించండి దేవా. మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. మా చూపుల ద్వారా, మా తలంపులు, క్రియల ద్వారా, మా ఆలోచనల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి, చెడుని బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి దేవా. ఎల్లప్పుడూ మీ యందు భయం భక్తి కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈ దినమున బిడ్డలు ఎందరైతే వారి ప్రయత్నంలో విఫలం అయినారో, ఏ పనిలో అపజయాన్ని ఎదుర్కొన్నారో, ఎవరి ద్వారా నిందలు అవమానాల పాలైనారో, ఎలాంటి దుఃఖకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారో దయతో ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కనికరించండి దేవా. ప్రతి పరిస్థితి నుండి లేవనెత్తండి. బిడ్డల ఎడల గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు అక్కరలు, అవసరతలు, కొరతలలో ఉన్నారో, శ్రమలతో, సమస్యలతో, బాధలను బట్టి కన్నీరు కారుస్తూ మీకు మొరపెడుతున్నారో దయతో బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. వారి మొరలకు చెవియొగ్గండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, కొరత నుండి, అక్కరలు, అవసరతల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. కుటుంబంలో, ఉద్యోగ స్థలంలో, బిడ్డలు పనిచేసే ఆవరణాలలో, సంఘంలో, సమాజంలో ఎంతమంది బిడ్డలైతే అనేకమైన వ్యతిరేకతలకు గురవుతున్నారో, ఒత్తిళ్లకు లోనవుతున్నారో, ఎవరితో చెప్పుకోలేక హృదయంలో మదన పడుతున్నారో, బయటకు చెబితే ఎలాంటి ఆపద వస్తుందోనని బాధపడుతూ దిగులు చెందుతున్నారో అలాంటి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ప్రతి పరిస్థితిని వారికి అనుకూలంగా మార్చండి దేవా. బిడ్డల హృదయంలో గొప్ప నెమ్మది, సంతోషమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కుటుంబంలోని మనుషుల మధ్య కలహాలు, మనస్పర్ధలు, కలతలు, పంతాలు, పట్టింపులు తీసివేయండి దేవా. తగ్గింపు స్వభావం కలిగి అందరితో కలిసిమెలిసి జీవించే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లిదండ్రులు వారి పిల్లలకు సంతోషాన్నిచ్చే మనసును దయచేయండి ప్రవ్వా. కన్న కుమారులు, కుమార్తెలు తల్లిదండ్రులను ప్రేమతో చూసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు చెడ్డ పేరు తెచ్చే బిడ్డలను మీరు మార్చండి దేవా. ఎంతో మంది తల్లిదండ్రులు వారి బిడ్డలలో మార్పు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. దయచేసి ఆ బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. కుమారులను, కుమార్తెలను మీరు మార్చండి దేవా. మీ సన్మార్గంలో నడిపించండి. తల్లిని, తండ్రిని ప్రేమించి సన్మానించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబ సభ్యులంతా కలిసి మీ యందు భక్తి, విశ్వాసము కలిగి అనుదినము మిమ్మును ఆరాధించి స్తుతించే హృదయం కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. ఎల్లప్పుడూ మీ యందు ఆనందించే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు రక్షణ లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షణ లేని రక్త సంబంధికుల్ని, ఇరుగు పొరుగు వారిని, బంధువులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షించండి దేవా. మారు మనసును దయచేయండి. భర్తకు రక్షణ లేదని, భార్యకు రక్షణ లేదని, కుమారుడు, కుమార్తెకు రక్షణ లేదని బిడ్డలు బాధపడుచుండగా, మీకు మొరపెడుతుండగా మీరే వారి మొరలను ఆలకించండి దేవా. గొప్ప రక్షణ కార్యాన్ని
ఆ బిడ్డల ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు బీదరికంలో, కరువులో, దిక్కులేని వారిగా సహాయం పొందుకోలేక అనేక అక్కరలు, కొరతలు కలిగి బాధపడుచున్నారో అట్టి బిడ్డల స్థితినంతటినీ మీరు హెచ్చించండి దేవా. బిడ్డలకు కావాల్సిన ఆహారము, ఆరోగ్యము, ఐశ్వర్యమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనాథలుగా, ఎవరూ లేని వారిగా జీవిస్తున్నారు దేవా. అయ్యా, మీరే వారి ప్రతి అవసరమును తీర్చండి దేవా. బిడ్డలందరికీ సహాయం చెయ్యండి దేవా. మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరెక్కల చాటున భద్రపరచండి దేవా. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ఆర్థికంగా ప్రతి కుటుంబం కూడా వృద్ధి పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను, చేతి పనులను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే అనారోగ్య సమస్యలతోటి లేవలేని స్థితిలో ఉంటున్నారో, దుఃఖిస్తున్నారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సంపూర్ణంగా ముట్టండి దేవా. స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఉద్యోగాలు రాక బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ఉద్యోగం వస్తే కుటుంబ పరిస్థితులు మారుతాయని బిడ్డలు ఎంతో ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి నష్టం నుండి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఇంకా లోకంలో, పాపంలో, చెడు స్నేహాలతో జీవిస్తున్న వారిని మీరు దృష్టించండి దేవా. మార్చండి దేవా. మారు మనసు, పాపక్షమాపణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు పరీక్షల్లో ఫెయిల్ అయ్యి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చి కృంగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. మీ చిత్తమైతే చక్కగా చదివి మరల రాసే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో మీరు మాకిచ్చిన కుటుంబాల చుట్టూ, మా బిడ్డల చుట్టూ, మేము కలిగి ఉన్న సమస్తము చుట్టూ మీ కంచే కాపుదలను దయచేయండి ప్రవ్వా. సాతాను కలిగించే శోధనల నుండి మమ్మను విడిపించండి దేవా. మా బిడ్డల జీవితాలలో, మా కుటుంబాలలో, మా ఉద్యోగాలలో, మా చేతి పనులలో మేము అభివృద్ధి, ఆశీర్వాదం పొందుకొనుటకు మీరే మాకు సహాయం చెయ్యండి. ఈనాడు ప్రవ్వా, మేము అభివృద్ధి పొందుకోకుండా ఆపే ప్రతి అపవిత్రాత్మలను మా కుటుంబాల నుండి మీరు దూరపరచండి దేవా. మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి తండ్రి. ఈనాడు ప్రవ్వా, ప్రతి కుటుంబంలో ఉండే గొడవలు, మనస్పర్ధలు, కలహాలు తొలగించండి దేవా. సమాధానం, సంతోషంతో నింపండి దేవా. ఈ దినమున ప్రతి కుటుంబంలో గొప్ప ఆనందాన్ని నింపండి. వారి మధ్య మీరుండండి. ప్రేమ, ఐక్యత, అనురాగం కలిగి జీవించే కుటుంబాలుగా మా కుటుంబాలను మార్చండి దేవా. అయ్యా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు రకరకాల సమస్యలతోటి, శోధనలతోటి, బాధలతోటి, కష్టాలతోటి కృంగిపోతున్నారు దేవా. అట్టి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రియులు కూడా ప్రతి కష్టాన్ని, సమస్యను, శ్రమను జయించగలిగే కృపను వారికి దయచేయండి ప్రవ్వా. కష్టాలను, సమస్యలను చూసి భయపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, తొందరపాటు పనులు చేయకుండా మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని కూడా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మీరు మాకు తోడుగా ఉండండి దేవా. మమ్మను క్షేమంగా నడిపించండి తండ్రి. మా పనులలో, మా ప్రయత్నాలలో మాతో కూడా మీరుండి మీ సహాయాన్ని మాకు అందించండి. మా ఉద్యోగాలలో, మా వ్యాపారాలలో మీరే మాకు తోడయ్యుండి సహాయం చెయ్యండి. మమ్మను వర్ధిల్ల చెయ్యండి దేవా. నష్టాల పాలవుతున్న బిడ్డలందరినీ కూడా ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. మీరే వారిని ఆదుకోండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ నష్టాలను సమకూర్చుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, అప్పులు ఎక్కువైనాయని, వాటిని ఎలా తీర్చాలని కన్నీటి పర్యాంతమవుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. రకరకాల కారణాలను బట్టి అప్పుల పాలైన వారు ఉంటున్నారు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డకు కూడా మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. అప్పు తీరే మార్గాన్ని వారికి చూపించండి దేవా. వారి ధన నిధులను నింపమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా బిడ్డల చదువులలో తోడుగా ఉండండి దేవా. చిన్న బిడ్డలు, యవ్వనస్తులు కాలేజీలకు, స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా ప్రయాణాలలో క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. మా బిడ్డలందరికీ మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా. వారు బాగా చదివి ఉన్నత స్థానంలో నిలవబడినట్లుగా మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మమ్మను ఆత్మీయంగా బలపరచండి. మీ మాట విని మీ వాక్యానికి లోబడే మంచి హృదయాన్ని మాకివ్వండి. కీడును విడిచి మేలును వెదికే వారిమిగా, కష్టాలలో, సమస్యలలో, శ్రమలలో ఉన్న నీ బిడ్డలకు సహాయం చేసే వారిమిగా, ఎల్లప్పుడూ మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి తండ్రి. దేవా, మీరే మా ఎడల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మేమంతా ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. మా మొరలకు మీ చెవి యొగ్గండి దేవా. మీరే మాకు గొప్ప సహాయాన్ని అందించమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చెయ్యండి దేవా. దేవా, ఈనాడు మిమ్మల్ని సేవించే బిడ్డలు ఎంతో మంది అనేక సమస్యలతోటి బాధపడుతున్నారు. ఎన్నో శ్రమల మధ్య కృంగిపోతున్నారు. అనేక విధాలుగా శోధనలకు గురవుతున్నారు. నానా రకాలుగా నలిగిపోతున్నారు. కష్టాల పాలవుతున్నారు. నష్టాలను అనుభవిస్తున్నారు తండ్రి. అనేకుల నుండి నిందలను, అవమానాలను తట్టుకోలేకపోతున్నారు. ద్వేషింపబడుతున్నారు. వ్యతిరేకతలకు గురవుతున్నారు. అయ్యా, ప్రతి పనిలో అపజయాలను ఎదుర్కొంటున్నారు దేవా. ఆటంకాలకు గురవుతున్నారు ప్రవ్వా. అపాయాలలో చిక్కుకుంటున్నారు. ప్రమాదాల పాలవుతున్నారు. అనేకమైన ఇబ్బందులు, ఇరుకుల మధ్య వారి జీవితాలను అతి కష్టంగా నెట్టుకొస్తున్నారు దేవా. బిడ్డలు చెప్పుకోలేని బాధలతోటి దుఃఖిస్తున్నారు దేవా. ప్రతి దినము భర్తలను బట్టి, భార్యలను బట్టి కన్నీరు కార్చేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అత్త మామల ద్వారా, ఆడపడుచుల ద్వారా ఎంతో నరకాన్ని అనుభవిస్తున్న బిడ్డలుంటున్నారు దేవా. ఈనాడు ప్రవ్వా, యజమానులు బిడ్డలను అనేక ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు. బిడ్డలు దాసత్వంలో బ్రతుకుతున్నారు. దయచేసి ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అనుభవిస్తున్న ప్రతి బాధల నుండి మీరే వారికి సంపూర్ణ విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, సహాయం చెయ్యండి. ఈనాడు ప్రవ్వా, మమ్మను మర్చిపోని దేవుడోగా, మమ్మను ఆశీర్వదించే దేవుడోగా, మా పిల్లలను, మా వంశములను, మా సంతతిని వృద్ధి చేసే దేవుడోగా మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీకే మొరపెడుతున్నాము దేవా. మీ మీదనే ఆధారపడుతున్నాం తండ్రి. మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం ప్రవ్వా. దయచేసి మీరే మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ నామంలోనే మాకు సహాయం దొరుకుతుంది. మీ నామములోనే మా పాపానికి క్షమాపణ. మీ నామమును బట్టే మాకు స్వస్థత. అయ్యా, మీ ఘనమైన, పూజింపదగిన, కొనియాడబడు నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. బిడ్డల వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి. కావలసిన జ్ఞానాన్ని డ్రైవర్కి దయచేయండి ప్రవ్వా. బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డల హృదయంలో ఉండే వేదన, బాధలను, శోధనలను తొలగించండి దేవా. చెడ్డ తలంపులతోటి, చెడ్డ ఆలోచనలతోటి బిడ్డలు బాధపడుచుండగా వాటన్నిటి నుంచి మీరే వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు రాత్రి అవుతుందంటే ఎంతో భయపడేవారిగా ఉంటున్నారు దేవా. ఎటువైపు నుండి శత్రువులు వస్తారో, ఏ వైపు నుండి పగవారు హాని కలిగిస్తారో, ఎటు నుండి అనారోగ్యం వస్తుందో అని బిడ్డలు భయంగా బ్రతుకుతుండగా వారిలో భయాలను తొలగించి గొప్ప ధైర్యాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా సహవాసాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా. ప్రతి దినము ఈ విధంగా ప్రార్థిస్తుండగా మీరే మా ప్రార్థనలు ఆలకించండి దేవా. ప్రతి బిడ్డ అక్కర కొరత యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల హృదయంలో గొప్ప సంతోషం నింపండి దేవా. వారిలో ఉండే దుఃఖాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి సహాయాన్ని బట్టి, మేలును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రేపుదే కాలమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. రేపటి దినమున ప్రియులు చేయవలసిన పనులలో, ప్రయత్నాలలో
తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. బిడ్డల ప్రయాణాలలో కూడా చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. ఈనాడు బిడ్డలు ఆర్థికంగా బాధపడుచుండగా, అప్పులను బట్టి కృంగిపోతుండగా మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కష్టకాలం నుండి, ఆపద కాలం నుండి మీరే వారిని రక్షించండి దేవా. మీరే వారికి సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మిమ్మును సేవించే బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. అద్భుత ఆశ్చర్య కార్యముల చేత బిడ్డల హృదయాలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, పూర్ణ హృదయంతో మిమ్మల్ని సేవించే బిడ్డలంగా మమ్మను మార్చండి దేవా. అయ్యా, మా పట్ల మీరు చూపుతున్న ప్రేమ, కృప అపారమైనది దేవా. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విని వాటన్నిటికీ గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.